హాయ్ చేతన్ గారు. హలో మేడం. వేడి వేడిగా, కారం కారంగా బజ్జీలు తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంట్లోనే వడియాలు వేయించుకుంటూ ఉంటారు. నంజు పెట్టుకొని, ఆ నంజుకు తింటూ ఉంటే అదొక రకమైన ఫీల్ అన్నమాట. బాగా తిన్నాం, తృప్తిగా తిన్నాం అన్న ఫీల్ ఉంటుంది. అలా తినడం మంచిదే అంటారా? మీ ఆనందం కోసం తింటున్నారంటే మంచిది. ఆనందం కోసం. కానీ మీకు షుగర్ వ్యాధి ఉంది, ఆ! మీకు థైరాయిడ్ వ్యాధి ఉంది, మీకు బీపీ ఉంది, మీ వెయిట్ ఎక్కువుంది, మోకాలు నొప్పులున్నాయి, నరాల బలహీనత ఉందంటే మంచిది గాదు. ఓహ్! స్పెషల్లీ షుగర్ వ్యాధి పేషెంట్‌లకు. హ్మ్. ఎందుకు నేను చెప్తాను. హ్మ్. అంచుకు పెట్టుకొని తింటున్నారనేసి 5, 6 బజ్జీలు తినేస్తారు. ఆ! ఒక్క బజ్జీ అంటే ఓకే. వారానికి ఒక్కసారి. కానీ ఒక్క పూటలో 5, 6 బజ్జీలు, మళ్ళీ రైస్, పచ్చడి, అన్నము, పొళ్ళు, ఆ! మళ్ళా మురుకుళ్ళు ఇవన్నీ తింటే ఏమైపోవాలి? అంటారు గదా! కడుపు నిండేంత వరకు తినండి అని. సరే తినేది ఒక్క పూటే అన్ని రకాలు నచ్చినవి తినేద్దాం అనుకునే వాళ్ళుంటారు. అన్ని రకాలు నచ్చింది తినేవాళ్ళు ఉంటారు. మళ్ళా షుగర్ వ్యాధి ఎవరికైతే ఓహ్! ఉంటది వాళ్ళకి అర్థం గూడా కాదు ఎన్నో సార్లు వాడ కడుపు నిండిపోయింది అనేసి. ఆ! అయితే కడుపు నిండా తింటనే ఉంటారు, తింటనే ఉంటారు. ఉంటారు. ఆ! వాళ్ళకి అర్థం కాదు గదా! హ్మ్. అట్లా ఉండి షుగర్ ఇంకా పెరుగుతది. షుగర్ వ్యాధి పేషెంట్‌లకు పుట్నాల పొడి మంచిది. హుహు. కందిపప్పు పొడి మంచిది. ఓకే. పాలకూర ముద్ద పప్పు చేసుకున్నారు. హ్మ్. రైస్‌లో మీరు కలుపుకొని తింటున్నారు. హ్మ్. అంటే రైస్ క్వాంటిటీ గూడా తక్కువ తింటున్నారు. హ్మ్. అంటే మంచిది.